సినిమా వాళ్ళు చెప్పే నీతి మాటలు మనం వింటే పిచ్చోలం అవుతాం. నాకు డబ్బు ముఖ్యం కాదు, మంచి పాత్రలైతే చేస్తా. అది ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తుండిపోవాలని సోది మాటలు చెప్తుంటారు. సినిమాలో నటించే వాళ్ళకి డబ్బే ముఖ్యం. దాని నుంచి వచ్చే లగ్జరీ లైఫే వాళ్ళు కోరుకుంటారు. అందుకే డబ్బులు ఎక్కువిస్తే లిప్ లాక్ కూడా ఓకే చెప్తారు కొంతమంది హీరోయిన్‌లు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను పక్కాగా ఫాలో అవుతారు. డబ్బులిస్తే బెట్టింగ్ యాపులకు, లిక్కర్ బ్రాండ్‌లకు, పాన్ మసాలాలకు ముందు వెనక ఆలోచించకుండా యాడ్స్ ఇస్తారు. దానివల్ల ఎవరు ఏమైపోయినా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డబ్బు. కొంతమంది హీరో, హీరోయిన్‌లు వాళ్ళు ఇచ్చిన సోప్ యాడ్స్ లేదా కూల్ డ్రింక్స్ కనీసం వాడరు, తాగరు కూడా. కానీ ఇవి వాడితే తెల్లగా అవుతారు, ఇది తాగితే భయం వీడు శిఖరం తాకు అని పనికిరాని మాటలు చెప్పి కోట్లు కోట్లు దండుకుంటారు. మనమేమో వెనక ముందు ఆలోచించకుండా ఎడాపెడా వాడు చెప్పింది కొంటాం, వాడతాం. కానీ వాటి వల్ల మనకు ఇసుమంతైన ఉపయోగం ఉండదు. అటు యాడ్ ఇచ్చినోడు, ఆ యాడ్ ప్రొడక్ట్ తయారు చేసినవాడు మాత్రం కోటీశ్వరులవుతారు. మనం మాత్రం అవి కొంటూ హౌలాగాలం అవుతున్నాం. అందుకే ఇప్పటికైనా వాడు నా ఫేవరెట్ హీరో, వాడు చెప్పిందే శాసనం, వాడు వేసిందే ఆసనం అని అనుకోని పిచ్చోళ్ళం అవుతున్నాం. ఇంకా వాడి కోసం పాలాభిషేకాలు, రక్తాభిషేకాలు చేస్తున్నాం. వాడు నా దేవుడు, ఆ హీరో కోసం కోసుకుంటా, కత్తిరించుకుంటా అని రోడ్లపైకి వచ్చి హల్చల్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఆ హౌలేగల మాటలు వినకుండా నువ్వు కూడా ఎలా బాగుపడాలో, ఎలా డబ్బులు సంపాదించాలో అనే మార్గాలు అన్వేషించు మామ.